అన్ని పక్షులు చూడు ఎంత బాగా కనిపిస్తుంది. ఓహోహోహోహో! ఈ పక్షులు మాత్రం కూర్చొని పోతది ఇక్కడ. కాకులు, గ్రద్దలు, రకరకాల పక్షులైతే కూర్చొని పోతది గానీ, మనుషులు మనం ఇలాంటి దగ్గర ముట్టుకోలేము. నా వెనకాల ఎంత బాగా కనిపిస్తుంది అంతా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక వ్లాగ్ వీడియోతో వచ్చాను. ఆ వ్లాగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అదొక చెరువు చూపించబోతున్నాను మీకు. ఆ చెరువు చుట్టుపక్కల వ్యవసాయము చాలా మంచిగా ఉంటుంది. మంచి సీనరీ, చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. అలాగే సాయంత్రం పూట అక్కడ రకరకాల పక్షులు కూడా వస్తాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 3:30 అయింది. అక్కడ వెళ్ళాక టైం ఎంత అవుతుందో చూద్దాం మరి. ఓకే గైస్, వెళ్దాం మరి. చలో. ఫ్రెండ్స్, నేనైతే ప్రస్తుతానికి ఈ పొలాల దగ్గర చేరుకున్నాను. ఇక్కడ నుంచి దగ్గర అనమాట చెరువు. అక్కడికి వెళ్ళబోతున్నాను. కాకపోతే ఇప్పుడు మొత్తం అంతా కూడా వర్షం వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం మేఘాలు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ముందుకు వెళ్ళబోయే ప్రయత్నం చేద్దాం. ఇది గైస్, ఇవంతా కూడా మొత్తం తాటి చెట్లు, పొలాలతో నిండి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇలాగ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది. ఏరియా అంతా కూడా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. నేనైతే దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్, కొంచెం దగ్గరకు వచ్చాను. ఆ చెరువు నుంచి వచ్చేటువంటి ఏరియా అనుకుంటాను ఇది. ఈ కాలువలాగా ఉంది, అక్కడ నుంచి వస్తుంది వాటరు. నేనైతే కొంచెం ముందుకు వెళ్తున్నాను. అలాగా చూద్దాం ఎలా ఉంటుందో ఏరియా అంతా కూడా. కాకపోతే ఇదంతా కూడా వ్యవసాయ భూములే, కానీ ఏరియా ఏంటంటే లొకేషన్ బాగుంటుంది. అందుకని మీకు చూపించే ప్రయత్నం చేద్దామని నేను ఇలా వచ్చాను. బాగుంటుంది అనమాట అంతా కూడా. నా వెనకాల ఎంత బాగా కనిపిస్తుంది అంతా. చూడండి ఇది ఎలా చూస్తుందో. చాలా వెరైటీగా చూస్తుంది. హలో హలో ఎలా చూస్తుంది అది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నది. ఇదంతా కూడా గేదెలు. ఇదంతా ఇదిగా ఇలా ఇక్కడ నుంచి వాటర్ మొదలవుతుంది, చెరువు వాటరు. ఫ్రెండ్స్, నేను ఎలాగోలాగా మొత్తానికి చెరువు దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నుంచి చెరువు స్టార్ట్ అవుతుంది, మీకు చూపిస్తాను. కాకపోతే వాటర్ కొంచెం తగ్గిపోయింది అనుకుంటాను. వర్షాలు పడితే మాత్రం చాలా విపరీతమైన వాటర్ ఉంటుంది మొత్తం అనమాట. ఇది హై పవర్ లైన్ అనమాట. ఇలాంటి దగ్గర మనం అంటుకున్నాం అనుకో మాడి మస అయిపోతాం అనమాట. కాబట్టి ఇలాంటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పక్షులు మాత్రం కూర్చొని పోతుంది ఇక్కడ. కాకులు, గ్రద్దలు, రకరకాల పక్షులు అయితే కూర్చొని పోతుంది కానీ మనుషులు మనం ఇలాంటి దగ్గర ముట్టుకోలేము. ఫ్రెండ్స్, ఇదంతా కూడా అరటి తోటలు. ఇక్కడ బాగుంది అరటి తోటలు. ఇక్కడ మాత్రం బాగుంది. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇదేనండి చెరువు. చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా చెరువే అనమాట. ఇది మీకు కొంచెం కనిపిస్తుంది. ఆ ఏరియా అదంతా కూడా, ఆ ఏరియా కూడా మొత్తం చెరువుతోనే నిండిపోయి ఉంటుంది అనమాట. వాటర్ వస్తే మొత్తం
ఇది ఫ్రెండ్స్ చెరువు. ఇది లక్ష్మీపురం చెరువు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ముందుగా చెరువు కానుకున్న ఊరి పేరు లక్ష్మీపురం అనమాట. ఇదంతా కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే రైతులు కూడా అలాగా పొలంలోకి వస్తున్నారు. కానీ నేనైతే కరెక్ట్ టైమే వచ్చాను అనుకుంటున్నాను. చాలా బాగుంది ఇవంతా కూడా. రకరకాల పక్షులు కూడా ఇక్కడ ఉంటాయి. చాలా బాగుంటాయి చెరువు అయితే. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను పక్షులు. అదిగో అవన్నీ కూడా రకరకాల పక్షులే. మీకు చెప్పాను కదా ఇందాక, ఇక్కడ పక్షులు వస్తాయండి అన్నాను కదా. ఇదిగో ఇవన్నీ అన్ని పక్షులు. చూడు ఎంత బాగా కనిపిస్తుంది. ఓహో, సూపర్ సూపర్ సూపర్, అద్భుతంగా కనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవంతా కూడా. ఇది ఫ్రెండ్స్, ఇది లక్ష్మీపురం చెరువు అంటారు. ఇది మాత్రం చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా. ఇంకా ఏంటంటే కొంచెం సాయంత్రం పూట అయితే రకరకాల పక్షులు కూడా వస్తాయి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇదనమాట. ఇక్కడ చాలా అందంగా ఉంటుంది ఈ లొకేషన్స్. అది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. చెప్పేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఫాలో చేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం మరి. బాయ్.